brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇప్పుడు గులాబీ మంథన్ టైమ్స్ తెలంగాణ గట్టు మీద రాజకీయాల గురించి గులాబీ బాస్ చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, బహిరంగ సభలు ఇలా పలు అంశాలపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ కీలక సమావేశానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. ఎర్రవల్లిలో ఎమ్మెల్యేలు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, పద్మారావు, తలసాని, జగదీశ్వర్ రెడ్డి వీళ్లంతా కూడా హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపైన, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపైన కేసీఆర్ వాళ్లతో చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జరుగుతుంది. రాకేష్, ఏంటి ఇవాల్టి ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యం ఉంది, ఎలాంటి అంశాలపై చర్చ జరుగుతోంది? ఈ రోజు మీటింగ్లో 3 అంశాలను ఎజెండాగా తీసుకున్నారు. ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలి. రెండవది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఇక బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి ఎజెండా తీసుకోవాలి, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ఎలాంటి అంశాలను ప్రస్తావించాలి, ఈ 3 అంశాలపైన కూడా ఈరోజు సమావేశం జరుగుతుంది. కొంత కీలక మీటింగ్ అని చెప్పవచ్చు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఇంకొంతమంది మాజీ మంత్రులు, దాంతోపాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. సమావేశం ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నియమించాలని ప్రస్తుతానికైతే చర్చ జరుగుతుంది. దాంట్లో 2 పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకరు సత్యవతి రాథోడ్, ఇంకొకరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీఎస్పీ అధ్యక్ష పదవి వదులుకొని మరీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు, చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు, దూకుడుగా పనిచేస్తున్నారు. అందుకోసమని ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే పార్టీకి స్ట్రెంత్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి పెద్దపీట వేసినట్టుగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకి ఎక్కువ శాతం మొగ్గు చూపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రెండవది సత్యవతి రాథోడ్, మహిళ, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ, గతంలో మంత్రిగా పనిచేశారు. ఆమెకు కూడా ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతకు ముందే ఆమె పదవి ముగుస్తుందనక నెల రోజులకు ముందే ఆమెకు విప్ పదవిని ఇచ్చారు కాబట్టి ఆమెకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ 2 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక రెండోది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. 25 సంవత్సరాల వేడుకను సంవత్సరం పొడుగునా చేయాలి. ఏప్రిల్ 10వ తారీఖున మొదలుపెట్టి, ప్రతినిధుల సభతో మొదలుపెట్టి ఏప్రిల్ 27 వరకు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉండడంతో పాటు 27న భారీ బహిరంగ సభలు నిర్వహించాలి. 27న ఒకటి, ఆ తర్వాత 30 నెక్స్ట్ మంత్ ఇంకొకటి నిర్వహించాలి. వరంగల్ ఒకటి, ఇంకోటి హైదరాబాద్లో 2 నిర్వహించాలి. ఒక ప్లాన్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ హాజరవుతారని ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి సమాచారం. సో పార్టీ ప్రెసిడెంట్గా, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఆయనే అసెంబ్లీకి హాజరైతే ఎలాంటి అంశాలు ఎత్తుకున్నారు. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బడ్జెట్ సమావేశాల్లో ఆయనే పార్టిసిపేట్ చేశారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే ఉండి ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ అసెంబ్లీ వైపు చూడలేదు. కనీసం 2-3 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు, బడ్జెట్ మీద మాట్లాడతారు, ప్రజా సమస్యలు లేవనెత్తారని పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటికే గ్రాఫ్ పడిపోతుంది, స్టేట్కి సంబంధించినటువంటి గ్రాఫ్ పడిపోతుంది, స్టేట్కి వస్తున్నటువంటి ఆదాయాలు పడిపోతున్నాయి. వీటన్నిటిని ప్రస్తావించాలి. బడ్జెట్ అది పలు అంశాలపై ప్రధానంగా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.